కలిసేదాకా వచ్చింది. మనల్ని అత్తాకోడళ్ళని చేసింది. ఇప్పటి వరకు మన మధ్య జరిగిన వాటివేవీ నేను మాట్లాడను. నేనసలు గుర్తుపెట్టుకొని కూడా మనసులోంచే తీసేస్తాను. రాజీవే నా ప్రాణం, వాడి నా ప్రపంచం. కాని వాడికి నువ్వే లోకమయ్యావు. నీ మీద ప్రేమే సర్వస్వం అయింది. వాడి సంతోషం కన్నా నాకేదీ ముఖ్యం కాదు. నా కొడుక్కి నువ్వు తప్ప వేరే ధ్యాస లేదు. శ్రావ్య అంటే ఇష్టం లేదు. అందుకే రాజీవ్ మనసులో జ్యోతి ఉంది. వాడితో పెళ్లి చేసి శ్రావ్య గొంతు కోయడం కరెక్ట్ కాదు అని చెప్పాను. ఈ పెళ్లి జరగదు అని నచ్చ చెప్పాను. అదేంటి, తన పెళ్లి దొరబాబుతో జరిగి తీరుతుందని శ్రావ్య నాతో చెప్పి వెళ్ళింది కదా. మీరేంటి ఇలా అంటున్నారు? తొందరపడినంత మాత్రాన ఏదీ జరగదు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలకి విలువ ఉండదు. ఇష్టం ఉంటే సరిపోదు, సొంతమయ్యే అదృష్టం కూడా ఉండాలి. పెళ్ళి అని మనమనుకుంటే సరిపోదు, ఆ పైవాడు రాయాలి. దేవుడు నీకు రాజీవ్కి పెళ్లి జరగాలని నిర్ణయించాడు. జరిగింది. శ్రావ్య వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాను జ్యోతి. వాళ్లే శ్రావ్యకి నచ్చ చెప్తారు. నువ్వు శ్రావ్య గురించి ఆలోచించకుండా మా ఇంటికి కోడలుగా వచ్చి నేనా? నువ్వే జ్యోతి. మా రాజీవ్ తాళి కట్టింది నీ మెళ్ళనేగా. నా కోడలివి నువ్వే కదా. పద వెళ్దాం. మీరు కోడలుగా ఒప్పుకున్నారని రాజీవ్ బాబు చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు మీరే స్వయంగా వచ్చి పిలుస్తుంటే మా జ్యోతమ్మ జీవితానికి డోకా లేదని ధైర్యం వచ్చింది. సాక్షాత్తు ఆ దైవమే వచ్చి మా జ్యోతమ్మకు వరవిచ్చినంత సంబరంగా ఉందమ్మా. ఆ రమణి, వెళ్ళి తొందరగా బ్యాగ్ సర్ది తీసుకురా. ఆగు రమణమా. నువ్వే బ్యాగ్ సర్దుకుంటావా బుజ్జమ్మా? నువ్వు మీ అత్తగారితో ముచ్చట్లు పెట్టు. అక్క బ్యాగ్ సర్ది తీసుకొస్తుందిలే. ఎవ్వరూ బ్యాగ్ తేవాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళట్లేదు. జ్యోతమ్మ, దేనికైనా ఒక హద్దు అనేది ఉంటది. పెద్ద మనిషి తనకు తానుగా తన స్థాయిని తగ్గించుకుని మన గడప తొక్కి స్వయంగా నిన్ను కోడలుగా తీసుకెళ్తాను అంటుంటే ఎల్లనంటావేంటి? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నువ్వు వెళ్తున్నావు అంతే. రమణి, నువ్వు వెళ్ళి బట్టలు తీసుకురా. ఆగు రమణమా. రంగా, నీకు కోపం వచ్చినా సరే అక్కడికి వెళ్లి సాటి ఆడపిల్ల సంతోషాన్ని, కలల్ని నేను నాశనం చేయలేను. చాలే, గొప్ప తెలివిగలదని అనుకుంటున్నావా? ఎంతసేపటికి నీ గొడవ నీదే గాని ఇంకెదుటి వాళ్ళ గురించి పట్టించుకోవా? ఎంతసేపు శ్రావ్య 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 అంటావు. ఏంటి అసలు శ్రావ్య?
నీ గొంతుకి ఉరితాడు బిగించుకుని ఎదుటోళ్ళకి ప్రాణం పొయ్యాలనుకోవటం మూర్ఖత్వం అమ్మా. నీ కాపరాన్ని సక్కదిద్దుకునే అవకాశం వచ్చింది. నువ్వు మాధవమ్మ గారితో ఆవిడింటికెళ్ళు. జ్యోతమ్మా, చేతులారా నీ భవిష్యత్తుని నువ్వే గొయ్యి తీసి పాతిపెట్టుకోకు. నా మాట విను. ఆడపిల్లకి సౌభాగ్యానికి మించిందేదీ లేదు. రాజీవ్ బాబు దేవుడమ్మా. ఆయన నీడల్లో చల్లగా ఉండు. వెళ్ళు జ్యోతమ్మా. వాళ్ళు అలాగే అంటారండి. నన్ను క్షమించండి, నేను రాలేను. జ్యోతమ్మ, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? నీకెలాంటి అడ్డు లేదని మీ అత్తగారు చెప్తున్నారు కదా, వెళ్ళమ్మా. నన్ను క్షమించు రంగా, నేను వెళ్ళటం కుదరదు. జ్యోతి, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. నీ మనసు మారుతుంది అనంటే టైం తీసుకొని నిర్ణయం తీసుకో. నీకోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రాజీవ్ కోసమైనా నీ మనసు మార్చుకుంటావని అనుకుంటున్నాను. వెళ్ళొస్తాను.